నెల్లూరు నగర నియోజకవర్గంలో 54వ డివిజన్లో ఎంఎస్ఎంఈ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణకు స్థానిక నాయకులు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, నగర కమిషనర్ నందన్, ఆర్టీఓ అనుష, స్థానిక నాయకులతో కలిసి మంత్రి నారాయణ ఎంఎస్ఎంఈ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే 3వ డివిజన్లో ఎన్టీఆర్ పార్క్, 16వ డివిజన్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్కుల ప్రారంభానికి విచ్చేసిన మంత్రి నారాయణకు అడుగడుగునా స్థానిక నాయకులు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. చిన్నారులతో స్థానిక నాయకులతో కలిసి మంత్రి నారాయణ పార్కులను అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం చిన్నారులతో కలిసి పార్కులో కొంత సమయం మంత్రి నారాయణ సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 54వ డివిజన్లో ఎంఎస్ఎంఈ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవనాన్ని శంకుస్థాపన చేశానని, 3, 16 డివిజన్లలో పార్కులు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ శివకుమార్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, కోఆప్షన్ సభ్యులు జమీర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్, పలు కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా ఈరోజు చాలా శుభదినం. ఇవాళ మహిళలకి కుట్టు మిషన్లలో ట్రైనింగ్ ఇవ్వడానికి ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశాం. దానివల్ల ఎంతోమంది మహిళలకి ఉపాధి కలుగుతుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి, ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని. దాంట్లో భాగంగా ఈరోజు ఒకటి కుట్టు మిషన్ల ట్రైనింగ్ సెంటర్ని స్టార్ట్ చేశాం. దాని తర్వాత 54వ డివిజన్లో ఎంఎస్ఎంఈ అంటే చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఈరోజు 26 గ్రూపులో 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 26 గ్రూపులకి 26 రూములు కన్స్ట్రక్ట్ చేసేదానికి వాళ్ళ శంకుస్థాపన జరిగింది. అది దాదాపు 12 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంక్షన్ చేస్తున్నాయి. దానివల్ల ఒక 100 మంది బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు. అంతేకాదు అక్కడ 2.4 ఎకరాలు ల్యాండ్ ఇచ్చాం, 2.4 ఎకరాలు ఇండస్ట్రీస్కి ఇచ్చాం. ఫేజ్ 1 వచ్చి ఈరోజు 26 రూములు కడుతున్నారు, ఫేజ్ 2 26 రూములు, ఫేజ్ 3 అలా చేస్తే 250 మంది వ్యాపారవేత్తలు కావడానికి అనుకూలంగా ఈరోజు శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా ఈరోజు 3వ డివిజన్లో ఒక చక్కటి పార్కు. ఆ పిల్లల ఆనందానికి అర్థం లేదు. నిజంగా ఆ పిల్లల మధ్య ఉంటే అసలు అన్నీ మర్చిపోతున్నాం. ఆ పిల్లలు, ఎందుకంటే ఆ పిల్లల మనసులో ఏముండదు, వాళ్ళు అసలు ఆ ఎక్విప్మెంట్ అవి చూస్తే వాళ్ళ పిల్లలు ఏమంటున్నారంటే, సార్ నేను హాలిడేస్లో ఊరికి పోవాలని అనుకున్నాను, ఇంత ఎక్విప్మెంట్ చూసి నేను పోదలుచుకోవాలి, ఇక్కడ ఆడుకుంటాను అనుకుంటాను. నిజంగా ఇక్కడికి వస్తే కూడా ఈ పార్కులో కూడా బ్రహ్మాండంగా పిల్లలు, పేరెంట్స్ వాళ్ళ రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఏసీ జిమ్ పెట్టారు, అది ఎంతో కాలం నుంచి పెట్టాల్సిన పెండింగ్ చేశారు. ఈ పార్క్ని ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు నూడా చైర్మన్ దీని యొక్క ఈ ఫ్రంట్ గేట్ని మారుస్తామన్నారు, మార్చండి. ఇంకా కొన్ని మార్పులు తెలుసుకున్నా మీరు చేయొచ్చని చెప్తూ ఒక్కటే, నెల్లూరులో ఉన్న ప్రతి పార్కుని రెనోవేట్ చేస్తాం. నెల్లూరే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్కుని రెనోవేట్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సెంటర్ డివైడ్ని చక్కగా తీర్చిదిద్దాం. ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు. ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పార్కులు కావచ్చు, సెంటర్ డివైడ్ కావచ్చు, ఎక్కడన్నా లేక్స్ ఉంటే లేక్స్ని రెనోవేట్ ఇవన్నీ చాలా చక్కగా జరుగుతుంది. నేను నెల్లూరు పేరు కూడా చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చేళ్ళకే గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసేసి మన నెత్తిన వేసేసిపోయింది. అది ఎవరు తీర్చాలంటే మీరే, ప్రజల ట్యాక్స్లతో తీర్చాల్సిందే. అయితే మన ముఖ్యమంత్రి గారు కొన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఫైనాన్షియల్ దాన్ని కూడా చక్కగా ప్లాన్ చేస్తూ 1 by 1 11 నెలలు అయింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కొద్దిగా కోరుకుంటుంది. అందుకనే ఇప్పుడిప్పుడే వర్క్లు కూడా మొదలు పెట్టాం. నెల్లూరులో తీసుకుంటే సిటీలో ఈరోజు మొత్తం పార్కులు ఆల్మోస్ట్ ఇంకొక 10 రోజుల్లో అన్ని పార్కులు కంప్లీట్గా నెల్లూరు సిటీలో అయిపోతాయి. అదేవిధంగా 54 స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్లో కూడా ప్లే ఎక్విప్మెంటు, బాస్కెట్బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టులు ఏర్పాటు చేయమన్నాను. అది కూడా జూన్ 12వ తేదీ
అంటే స్కూల్స్ ఓపెన్ చేసే జూన్ 12 అది కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ విధంగా ఈ 2 పనులు టేకప్ చేసాం. నెక్స్ట్ టేకప్ చేయబోయేది అంగన్వాడీ స్కూల్స్. ప్యారలల్గా రోడ్లకి యాక్చువల్గా ఆల్రెడీ కమిషనర్ గారికి ఆదేశించాను, రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేయమని. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ అయితే అంటే 2014-19లో 1100 కోట్లతో ఏదైతే ప్రాజెక్ట్ తీసుకొచ్చామో, ఏదైతే అప్పుడే 85% అయిపోయి గత ప్రభుత్వం మా మీద కోపంతో ఆపేసింది, దాన్ని మళ్ళీ రివైజ్ చేసాం. వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఎంతో వేగవంతంగా జరుగుతుంది. మరొక 6 నెలల్లో వాటర్ ప్రాజెక్ట్ అయితే అయిపోతుంది. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే 1 year పడుతుంది. ఆల్రెడీ ఒక 4000 కలెక్షన్స్ ఇళ్లలో ఇచ్చుకోవచ్చు. అంతకుముందు ఒక కనెక్షన్ ఇచ్చుకోవాలంటే మున్సిపాలిటీకి 5000 కట్టాలి. మున్సిపాలిటీకి 5000 కట్టాల్సి ఉంది, అది కూడా తీసేసా. కేవలం ₹1 కడితే మీరు కనెక్షన్ ఇచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. మీ ఇంటి నుంచి ప్రహరీ గార్డ్ వరకు ఎక్కడైతే వాళ్ళు పెట్టారో అక్కడి వరకు లైన్ మీరు వేసుకోవాలి. ఈ 5000 కట్టాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని ₹1 ఒకే ₹1 మీకు పర్మిషన్ ఇస్తారు. ఎక్కడెక్కడ పూర్తయిందో అక్కడ తీసుకోండి. అక్కడ తీసుకుంటే దోమలు లేని నగరం కావాలంటే ఎన్ని మందులు కట్టినా, ఎన్ని కాలువలు తీసినా అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఒక్కటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. దాన్ని కూడా 1 yearలో పూర్తి చేస్తామని తెలియజేస్తూ, నెల్లూరు ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కొద్దిగా ఓపి పెడితే ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో 100% అవన్నీ తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ ఈ యొక్క వార్డు యొక్క ప్రజలు వాళ్ళ ఆదరణ చూసి నిజంగా నేను మురిసిపోతున్నా. నా ఆనందానికి హద్దులు లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. గత నెల్లూరు నగర ప్రజలు శంకుస్థాపనలు అనేది మర్చిపోయారు, ప్రారంభోత్సవాలు మర్చిపోయారు. ఎందువల్లంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ చిన్న అభివృద్ధి కూడా జరగలేదు. నెల్లూరు నగరంలో ఏమైనా జరిగిందిరా అంటే ఆ సర్వేపల్లి కాలువల దగ్గర అటు ఇటు అక్కడ మొండు గొడవలు కట్టేసి ₹100 కోట్ల బిల్లులు దండుకున్నారు. కానీ నెల్లూరు నగరంలో అభివృద్ధి అనేది ఎక్కడ కూడా జరగలేదు. మళ్ళీ నెల్లూరు నగర ప్రజలు నారాయణ గారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యంగా మా 16వ డివిజన్లో సార్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు అన్ని ప్యాచ్ వర్క్లు అయిపోయినాయి. చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో 2-3 చనిపోయారు సార్ అని చెప్పిన తర్వాత తక్షణం పార్క్ రోడ్ అంతా ప్యాచ్ వర్క్ వేయించారు. మళ్ళీ మొన్న సంక్రాంతి పండుగ లోపల 16వ డివిజన్లో ఉండే ప్రతి ఒక్క రోడ్డు ప్యాచ్ వర్క్ వేయించారు. మొన్న అక్టోబర్లో పంట కాలువలని చిల్టి తీయించారు. 7 సంవత్సరాలు ఇది పంట కాలువ చిల్టి తీయించి పంట కాలువ చిల్టి తీయించకుండానే బిల్లులు దండుకున్నారు. నారాయణ సారు ప్రతి ఒక్క పంట కాలువ మమ్మల్ని దగ్గరుండి మీరు చిల్టి తీయించండి అని చెప్పారు. నేను తీర్చాం. 7 సంవత్సరాలు దాదాపు ఒక 30-40 ట్రాక్టర్ల పైన పోయింది. అది పరిస్థితి. ముఖ్యంగా పార్కుల విషయానికి వస్తే అప్పుడు నారాయణ గారు చేసిన పార్కులే ఈరోజు ఉన్నాయి. ఆ గ్రీస్ కూడా కర్రం అంటున్నాయి, కానీ ఒక్క వస్తువు తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు నారాయణ గారు వచ్చి మొత్తం ఈ పార్కుకి 3 సార్లు వచ్చారు. ఎందుకంటే ఈ పార్క్ అంత అస్తవ్యస్తంగా ఉండింది. ఆ ఏసీ జిమ్ పెట్టాం, అది అసలు దాంట్లో ఒక్క వస్తువు కూడా పెట్టలేదు. ముఖ్యంగా మహిళలకు ఈరోజు ఆ జిమ్ ఇక్కడ దాకా నెల్లూరులో ఏ ప్రభుత్వ పార్కులో కూడా లేడీస్కి జిమ్ అనేది ప్రొవైడ్ చేసింది ఒక్క నారాయణ గారే. అందుకని ఈరోజు ఢిల్లీ నుంచి ఆట వస్తువులు తెప్పించారు. ఈరోజు ఆ షటిల్ కోర్ట్ చూడండి, నాకు తెలిసి నెల్లూరు నగరంలో షటిల్ కోర్ట్ లేదు, మా 16వ డివిజన్లో ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఇన్ని చేసిన నారాయణ గారికి మా 16వ డివిజన్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. చేశారు. దానికి చుట్టూ కూడా గ్లాస్తో కూడా ఫినిష్ చేయమని చెప్పారు. ఈరోజు నెల్లూరు నగరంలో బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు పార్కులన్నీ కూడా. అలాగే ఈరోజు వైసీపీ బ్యాచ్ ఒకరు వాళ్ళు వేశారంటే ఎంతో పార్కులు చేశారంటే బ్రహ్మాండంగా. ఏం చేశారు మీరు? పార్కులు అన్ని రిపేర్లే. మీరు ఏ వస్తువు పెట్టినా అన్ని పాడైపోయినాయి. కనీసం వాటికి మీరు బేరింగ్ లేని పరిస్థితి. వైసీపీ ప్రభుత్వంలో మీరు బేరింగ్లు కూడా ఇలా ఆఖరికి నిజంగా వాకర్స్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, ప్రతి ఒక్కరు యూత్ దగ్గర నుంచి అందరు కూడా పార్కులో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఇప్పుడు పార్కులు చూస్తే ఎంత కళగా ఉన్నాయో మీరే గమనిస్తున్నారు. ఈరోజు నెల్లూరులో మీ వైసీపీ వాళ్ళ బ్యాచ్కి చెప్తున్నా, మీరు చూడండి, మీరు చేసిన లాస్ట్ గవర్నమెంట్లో డెవలప్మెంట్, ఈరోజు నెల్లూరులో పొంగూరు నారాయణ గారు చేసే డెవలప్మెంట్ ఈరోజు మీరు వచ్చి ఒకసారి చూడండి. మీరు చూడకుండా ఏదో నిందలేయడం కూడా కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఎవరైనా సరే వచ్చి చూసి మాట్లాడండి. మీకే కళ్ళు చమత్కరిస్తాయి, అంత బాగా చేస్తున్నారు. ఎక్కడ కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావట్లా. వాళ్ళనే మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఎక్కడ కూడా నారాయణ సార్ ప్రత్యేకంగా అధికారులకి ఆదేశాలు ఇచ్చారు, ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కావద్దు.
ఎక్కడ కూడా మంచి క్వాలిటీ ఉండాలా, ది బెస్ట్ క్వాలిటీ ఉండాలని చెప్పి క్వాలిటీ అంత గట్టిగా చెప్పిన నాయకులు ఎవరంటే ఒక పొంగూరు నారాయణ గారు. ఎక్కడ కూడా నిజంగా కూడా కార్యకర్తల్లో కానీ, ఎందుకంటే ఈరోజు మన భగత్ సింగ్ కాలనీలో క్యాబినెట్లో శాంక్షన్ చేసి వాళ్ళకి పట్టాలు ఇష్యూ చేయండి. ఒరిజినల్ పట్టా, మీలాగా డూప్లికేట్ పట్టాలు ఇవ్వాల, పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాల, మీలాగా పనికిరాని పట్టాలు అంటే బ్యాంకులకి వెళ్తే ఇన్సూరెన్స్ పట్టాలు ఇవ్వాల, ఒరిజినల్ పట్టాలు ఇవ్వబోతున్నారు. ఒరిజినల్ పట్టాలు అంటే డైక్లాట్ లో కూడా ఆఖరిగా సర్వే నెంబర్ చేర్చబోతున్నారు. చరిత్ర, ఎందుకంటే వైసీపీ నాయకులు చెప్తున్నా, ఇది ఒక చరిత్ర, మీరు చూసుకోండి. కావాలంటే డైక్లాట్ లో మారిస్తే ఇప్పుడు భగత్ సింగ్ కాలనీలో ఈరోజు 20,000 30,000 అంకణం వేసుకుంటే రేపు డైక్లాట్ లో చేంజ్ కాగానే అంకణం 2.5 లక్షలు వెళ్ళద్ది. ఎందుకంటే రైతు పట్ట ఎప్పుడైతే డైక్లాట్ చేస్తే. కాబట్టి నిజంగా కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మీరు ఎక్కడో లోపల కూర్చొని ఏసీ రూములో కూర్చొని ఏదేదో విమర్శించడం కాదు, బ్రహ్మాండంగా చేస్తున్నారు నెల్లూరు నగరంలో, అట్లాగే రాష్ట్రంలో కూడా. ఎందుకంటే రాష్ట్ర మంత్రిగా అక్కడ కూడా న్యాయం చేయాలి కాబట్టి అక్కడ కూడా న్యాయం చేస్తూ ఇక్కడ అదనంగా ఇంకో 10% పురిటికట్టు కాబట్టి ఇంకో 10% అదనంగా న్యాయం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా రాష్ట్రాన్ని, నెల్లూరు నగరాన్ని ఖచ్చితంగా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. నెల్లూరులో అభివృద్ధి అంటే నారాయణ అంటే అభివృద్ధి. నిజంగా ఈ పార్కు పూర్తి డిజైన్ చేసింది నేను. ముందు గేట్ కట్టింది నేను. ఫస్ట్ నుడా చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ ఈ స్థలం కబ్జా చేస్తున్నారు. అప్పుడు నారాయణ గారు ఫస్ట్ నేను చైర్మన్ ఉన్నప్పుడు నుడాకు 32 కోట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ పార్క్కి నేను 1,10,00,000 శాంక్షన్ చేశాను నారాయణ గారు ఆధ్వర్యంలో. ఇలా డిజైన్ చేయమని చెప్పింది నేను, బోర్డు చెప్పింది వేరే రకంగా. అవతల దీంట్లో లేడీస్ జిమ్ కావాలని, దీని లేడీస్ పార్క్ కావాలని ఆ రోజు ఖాయం సేవని అడిగాడు. లేడీస్ పార్క్ చేయమయా అన్నీ ఉంటుంది. దాని తర్వాత అనురాధ గారు అడిగారు, దాని తర్వాత సుప్రారెడ్డి గారు అడిగారు, దాని తర్వాత అంచుల్ జానకి గారు అడిగారు లేడీస్ జిమ్ కావాలని, దాని తర్వాత కోటరెడ్డి సంధ్య గారు అడిగారు. మొన్న ఈ మధ్యన 2 నెలల క్రితం ఇక్కడికి వస్తే ఆ రోజులో డ్యాన్స్ నేర్పిస్తున్నారు. వైసీపీ వాళ్ళకి బోడకి ఇచ్చారంట. వాడమ్మ 3 దాని అడుగుతున్నాయి వాడికి. నేను వచ్చి ఖాళీ చేయించాను. అది లేడీస్ జిమ్ పెడుతున్నారు, ఆడు ఇంకోరు ఆడేదానికి లేదు, ఆడెవరు చేసేదానికి లేదు. నేను ఖాళీ చేయించడం దాని జరిగింది. ఈ పార్క్ నుడా తరఫున ఆ రోజు నారాయణ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మొత్తం 1,10,00,000. ఆ రోజు ఇక్కడ శంకుస్థాపన రాయేసాం. ఈరోజు శంకుస్థాపన రాయి లేదు, ఓపెనింగ్ చేసుకున్నారు మొత్తం పూర్తి చేసి. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. చేసింది మేము, ఓపెన్ చేసింది వాళ్ళు. మా నారాయణ గారు ఆ రోజు ఓపెనింగ్, ఆ రోజు శంకుస్థాపన అంటే రాలేదు, రాయి అట్టు ఉంది, ఎటు పోయిందో తెలియదు. ఇమీడియట్గా ఇంజనీరింగ్ చెప్తున్నాను. ఆ రోజు డేట్ ఉంది నా దగ్గర. ఏదైతే శిలాఫలకం ఆ రోజు నెల్లూరు చెరువు దగ్గర వేసామో నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డుకి ఆ ముందు రోజు ఇక్కడ ఆ రోజు శంకుస్థాపన చేసాం. ఆ డేట్ చేయమని నేను అందరూ కూడా కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే బాలాజీ నగర్లో ఉన్నటువంటి ముఖ్యమైన పార్కులు ఈ పార్క్ ఒకటి, నందనా పార్క్ ఒకటి, అదే రకంగా జగదీష్ నగర్లో నుడా పార్క్, దాని పేరు ముఖ్యంగా ముక్కాల రాయశ్రమ పేరుతో మున్సిపల్ ఆఫీసులో ఆ రోజు మీటింగ్లో దాన్ని రిజర్వేషన్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో దాన్ని విస్మరించి రాజశేఖర్ పేరుగా పెట్టారు. ఎంత తప్పని అడుగుతున్నా ఇమ్మీడియట్గా అది ఇంజనీర్లు చూసి ఆ పేరుని మళ్ళీ ముక్కాల రాజశ్రమ పేరుగా మార్చమని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఒక పేదలున్న ప్రాంతం వేపతరు 75 లక్షలు నేను నుడా చేరుకున్నప్పుడు ఫస్ట్ సార్ ఆధ్వర్యంలో అక్కడ కూడా ఒక పార్క్ కట్టడం జరిగింది పేదల ప్రాంతంలో. ఇప్పుడు సార్ అన్ని రిపేర్ చేస్తున్నారు. నేను చెప్తున్నా సార్కి మీ అనుమతితో సార్ ఇది మారుస్తున్నాం. వాళ్ళకి కావాలని ఆ రోజు వైసీపీ రంగులో బ్లూ అండ్ వైట్ కట్టారు, నుడా అనేది కనపడకుండా. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు నాకు ఒకరు బాధ ఉంది, నుడా పేరు చెప్పడం అలా కట్టింది నుడా. అదే రకంగా అది రౌండ్గా వచ్చేది మేము చేస్తాం సార్. అదే రకంగా ఆ పక్క గోడ ఉంది, దాన్ని గ్రిల్లు పెట్టాలని చాలామంది అడిగారు. అక్కడ గ్రిల్లు పెడితే షో వస్తుంది సార్. అది కూడా మీ అనుమతితో దాన్ని నుడా మేము చేయబోతున్నాం కూడా మీకు తెలియజేస్తున్నా. ఏది కూడా ఈరోజు నెల్లూరు పట్టణంలో ఒకే ఒక పార్క్ ఉండేది, అంతమంది స్వతంత్ర పార్క్. దాని తర్వాత చిల్డ్రన్స్ పార్క్ వచ్చింది. అటువంటి పార్కులు 1, 2 ఒక నుడా పార్కులో నెల్లూరులో 20 ఉన్నాయి.
నారాయణ గారు చేసిన 100 ఉన్నాయి. నెల్లూరు నెక్లెస్ రోడ్ ఎప్పుడైనా ఎవరైనా ఎంప్లాయీస్ కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ సాయంత్రం పూట వెళ్ళి కూర్చొని గారు నెల్లూరులో ఎటువంటి స్థలం లేదు. నారాయణ గారు ఆ రోజు శాంక్షన్ చేశారు. నేను మా ఇల్లు కట్టించినట్టు దగ్గరుండి కట్టించాం. అక్కడ ఐ లవ్ నెల్లూరు అని బోర్డు పెట్టాం. బ్రహ్మాండంగా ఆ రోజు వెంకయ్యనాయుడు ఓపెన్ చేశారు. బ్రహ్మాండంగా ఫోటోలు తీసుకున్నారు. మేము ఓడిపోయాం. ఐ లవ్ లేదు, నెల్లూరు లేదు, రెండు పోయినాయి. మళ్ళీ దాన్ని రీమోడల్ చేయాలి సార్. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు దాన్ని బ్రహ్మాండంగా చేయడం. ఈరోజు మరొక విషయం చెప్తున్నా. నుడా ఎప్పుడు నారాయణ అడుగుతాడో నడుస్తుంది. ఐ లవ్ నెల్లూరు. ప్రతి ఒక్కరు మనం నెల్లూరుని ప్రేమించాలి. ఆ భావన రావాలి. ఫస్ట్ ఐ లవ్ ఇండియా, అవతల ఐ లవ్ ఆంధ్ర, ఐ లవ్ నెల్లూరు జిల్లా, ఐ లవ్ నెల్లూరు. ఇప్పుడే మేము కారులో మాడుకున్నాం. యుద్ధం పరిస్థితి ఏం సార్? దీనికి ఆ రోజుల్లో ఇందిరాగాంధీ అలీన అధ్యక్షులుగా ఉండేది. యుద్ధాన్ని ఆపేది ఎవరు అన్నారు. ఇప్పుడే సార్తో మాట్లాడితే ఇప్పుడే ఆయన ఫోన్ చూసి యుద్ధం ఆగిపోయింది అన్నారు. ఈ విజయం భారతీయులది అని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే మొన్న మన ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఉగ్రవాదులు 26 మందిని పొట్టలు పెట్టుకున్నారు. మొన్న ఒక జవాన్ చనిపోయారు నాయక్ అని సత్యసాయి జిల్లాలో. వారికి వీరత్వం తల వంచి వారి నివాళులు అర్పిస్తూ వారికి సెల్యూట్ చేస్తున్నాను. ఈ దేశాన్ని కాపాడే వాళ్ళందరినీ కూడా. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు పాకిస్తాన్ వాళ్ళ టైం బాగుంది కాబట్టి యుద్ధ విరమణకు ఒప్పుకున్నారు. లేకుంటే భారతీయులతో పెట్టుకొని ఉంటే ప్రపంచ చరిత్రలో పాకిస్తాన్ అనేటువంటి పేరే మిగిలేదు కాదని చెప్పాను. నారాయణ గారి నాయకత్వంలో నెల్లూరులో రోడ్లు కానీ, పార్కులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ అన్నీ కూడా వస్తాయి. వారి నాయకత్వంలో పనిచేస్తాం. ఈ పార్క్కి ఒకసారి ఆయన కోరుతున్నా, 1,10,00,000 శాంక్షన్ చేస్తే ఇప్పుడు సార్ అన్నీ పెట్టించాడు ఆట వస్తువులు. మరి ఏమీ లేకుండా 1,10,00,000 పోయింది. వైసీపీ వాళ్ళు ఎక్కడ దాచుకున్నారు, ఎక్కడ దాముకున్నారు? తప్పకుండా మీరు ఎంక్వైరీ చేయండి సార్. నేను అవి విజిలెన్స్కి రాస్తాను. మరీ ఘోరం, 1,10,00,000 పోయింది. బోర్డు చూస్తే వరస్ట్గా పెట్టారు. అంటే వాళ్ళ పార్టీది. అందుకని ఎన్ని కాదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా తరఫున ఆ రోజు ఇక్కడ సిపిఎం పార్టీ వాళ్ళు అడిగారు. ఏ పార్టీ అయినా దాంట్లో సంబంధం లేదు. ఎన్నికల వరకే ఒకే అజెండా. ఎన్నికల తర్వాత నారాయణ గారిది అభివృద్ధి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిది కాంసకరం అడిగారు. తప్పకుండా నోడా తరఫున దాన్ని కూడా పెట్టించబోతున్నామని చెప్పి నారాయణ గారి అనుమతితో మీ అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.